హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏంటి పొయ్యి చూపిస్తుంది, ఏదో వండేస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడైతే అమ్మవారి కోసం అయితే నైవేద్యం వండుతున్నానండి. పొంగలన్నం అయితే వండుతున్నా. ఇంకా మా ఊరి దగ్గరలో ఉంటుందండి ముత్యాలమ్మ తల్లి గుడి అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా టెంపుల్స్కి ఎక్కువగా ఏ గుడికి వెళ్ళాను అని అడిగితే మాత్రాన ఈ అమ్మవారి గుడికనే చెప్తాను. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ వెళ్ళడం ఈ గుడికి అలవాటు. ఫ్యామిలీలో ప్రతి పిల్లలకి అన్నప్రసన్న కానీ అన్నీ కూడా ఇక్కడే చేస్తారండి. మా ఫ్యామిలీలో అయితే ఇక్కడైతే పొంగల్ రెడీ అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి బెల్లము ఇలాచి అన్నీ తెచ్చుకున్న, జీడిపప్పు అవి ఇంటి దగ్గర ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని తెచ్చానండి. ఎందుకంటే పొంగల్కి నెయ్యి ఉంటేనే టేస్ట్ కదా. మన ఇంట్లో తయారు చేసిన నెయ్యితో అయితే జీడిపప్పు అన్నీ ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని తీసుకొచ్చేసాను. చూస్తున్నారు కదా, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడైతే చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు అయితే అమ్మవారికి నేను ఇచ్చేస్తానండి, సమర్పణ చేసుకుంటాను. ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందండి టెంపుల్ దగ్గర బయట, అక్కడే పెడతారనమాట నైవేద్యం వండినవన్నీ కూడా. ఇంకా అక్కడ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా అమ్మవారికి అయితే పసుపు, కుంకుమ, చీర అయితే ఇచ్చుకుంటానండి. ఇంకా చూడండి, మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. తీసుకొచ్చినవన్నీ కూడా పంతులు గారు ప్లేట్లో పెట్టమంటే పెట్టేశాను. మీరు కూడా ఒకసారి ముత్యాలమ్మ తల్లిని దండం పెట్టుకోండి. చూడండి, ఆ తల్లి అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం.